మన తెలంగాణ తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రతీక. గళాలు విప్పి గేయాలు ఆలపించే గాయకులు. ఉద్రాక్ష చెట్టు కింద గురుగుతో గురుగడు బంగారం ఉన్నది, దొంగల పాల ఎత్తేన పోసిన పండు తెంపకుర కృష్ణామారాస పండున్నది. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ దారిలోన. డప్పు కొట్టి దరువయ్యానా, నేను గజ్జగట్టి గంతయ్యానా. అయ్యో నీవా నువ్వు, అవ్వో నీవా, తెలంగాణోనికి తోటి పాలో నీవా. కళాలు గుళిపించి సమాజాన్ని చైతన్యపరిచే కవులు, మేధావులు, ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు ఒక్కరేమిటి. కోనలనేమో కొప్పుడా ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. తెలంగాణలోని సభండ వర్ణాలను మన తెలంగాణ కార్యక్రమం ఏకం చేస్తోంది. ఐక్యతతో ప్రగతి పదం వైపు అడుగు లేపిస్తోంది. తెలంగాణ ప్రజల మనసు దోచుకున్న ఈ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు మన దూరదర్శన్ యాదగిరిలో. నమస్తే, మన తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సోమవారం వివిధ రంగాలకు చెందిన కవులు, కళాకారులు, జానపద గాయకులు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది విశిష్ట వ్యక్తులను పరిచయం చేస్తుంది మన తెలంగాణ కార్యక్రమం. సో ఈనాటి మన గెస్ట్ జానపద గాయకులు దేవతా సుధాకర్ గారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఎన్నో పాటల్ని ఆయన పాడటం జరిగింది. ఆయనతో పాటలు పాడించే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చూస్తే అంతా ప్రజెంట్ అంతా గ్లోబలైజేషన్, స్మార్ట్ ఫోన్ల కాలం. ఎవరిని చూసినా MP3 పాటలు చెవిలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇలాంటి జానపద బంజారా పాటలకి ఆదరణ లభిస్తుంది అంటే నిజం చెప్పాలంటే మీలాంటి యంగ్స్టర్స్ ఆసక్తి చూపించడం ఒక కారణంగా చెప్పాలి. సో అసలు మీ లైఫ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఈ కళల పట్ల మీకు ఎటువంటి ఆసక్తి ఎప్పుడు కలిగింది? దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు. మాది సిరిసిల్ల నేటివ్. జిల్లెల్ అనే గ్రామంలో చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది. వృత్తిరీత్యా మా ఫాదర్ తెలుగు పండిట్ టీచర్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న గ్రామీణ నేపథ్యం, పొలాలు, పంటలు, బావులు, చెరువులు, అక్కడున్న కులవృత్తులు, వాటన్నిటి యొక్క ప్రభావం నా మీద బాగుంది. అందుకని ఆ జిల్లెల గ్రామంలో యక్షగానాలు గాని, గుకథలు గాని చిన్నప్పటి నుంచి దూరదర్శన్లో, రేడియోలో మా దగ్గర ప్రభావితం ఎక్కువ. మిద్దెరాములు గారు ఒగ్గు కథ కళాకారులు, వారి పాటలు, రేడియోలలో చుక్క సత్యయ్య గారి పాటలు, అప్పటికే సుద్దాల బాలయ్య గారు మా గురువు, ఆయన పాటలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అప్పటికే వద్దంటే ఏములాడపోతానంటివే, నందారే నారు ముద్దుల గుమ్మక్క సరిసరి, ఇట్లాంటి ఎన్నో పాటలు అప్పటికే ప్రజల్లో బాగా ఆదరణ పొందితే చిన్నప్పుడు నేను 9వ తరగతిలో ఉన్నప్పుడే మా మిత్రులందరి సపోర్ట్ మేరకు అప్పుడే ఏందిరెవరి బామ్మరిది తిక్కలది నీ అక్క అనే ఒక చిన్న జానపద గేయం పాడటంతో అప్పటి నుంచి ఇంకా మా మిత్రుల సహకారంతో సుద్దాల బాలయ్య గారి బృందంలో ఒకటిగా ఈ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు అయితేనేమి, జానపద గేయాలు అయితేనేమి అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఆయనతో పాటే దూరదర్శన్లో గాని, రేడియోలో గాని, బయట వేదికల మీద గాని అనేక చోట్లలో సుద్దాల బాలయ్య గారి బృందంలో ఒక సభ్యుడిగా చాలా రోజులు పాడుతున్న నేపథ్యంలో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. పల్లె స్వరాలు అనే ఒక క్యాసెట్ లో వదిన మరిది వాళ్ళ సంభాషణ మీద ఆవునూరు కోమలతో నేను కలిసి పాడిన పాట. సో ఆ పాటతో మనం ప్రారంభిద్దామండి. ఒకసారి ఆ పాట పాడతారా? తప్పకుండా. ఇల్లన్ని మల్లెలు యాడియోయి మరిది లావు గీతలు పడ్డాయోయి, నా మరిది లావు గీతలు పడ్డాయోయి. ఇల్లన్ని మల్లెలు యాడియోయి మరిది లావు గీతలు పడ్డాయోయి, నా మరిది లావు గీతలు పడ్డాయోయి. మన మల్లె తోటాకు నీళ్లు గట్టాబోతే నిండుకున్నై మల్లెలమ్మ, వదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ. మన మల్లె తోటాకు నీళ్లు గట్టాబోతే నిండుకున్నై మల్లెలమ్మ, వదినమ్మ నిండుకున్నై మల్లెలమ్మ. చెయ్యన్ని గుచ్చుళ్ళు యాడియోయి మరిది లావు గీతలు పడ్డాయోయి, నా మరిది లావు గీతలు పడ్డాయోయి. చెయ్యన్ని గుచ్చుళ్ళు యాడియోయి మరిది లావు గీతలు పడ్డాయోయి,
నా మరిది లావు గీతలు పడ్డాయోయి రెండు మండల నడుమ ఒంటరిగా నేనుంటే గివ్వుకున్నై మండలమ్మ వదినమ్మ గుచ్చుకున్నై మండలమ్మ రెండు మండల నడుమ ఒంటరిగా నేనుంటే గివ్వుకున్నై మండలమ్మ వదినమ్మ గుచ్చుకున్నై మండలమ్మ నీ నీలి కళ్ళల్లా కాటుకలాగు పాడే ఏమీ గలిపి పెట్టిరోయి నా మరిది ఎవరు గలిపి పెట్టిరోయి నీ నీలి కళ్ళల్లా కాటుకలాగు పాడే ఎవరు గలిపి పెట్టిరోయి నా మరిది ఎవరు గలిపి పెట్టిరోయి ఢిల్లీకి నేనొక్కసారి బయలెల్లంగా దివిటీలే పొగవారేనమ్మా వదినమ్మా దివిటీలే పొగవారేనమ్మా ఢిల్లీకి నేనొక్కసారి బయలెల్లంగా దివిటీలే పొగవారేనమ్మా వదినమ్మా దివిటీలే పొగవారేనమ్మా ఒకటాయే రెండాయే మూడాయే నాలుగాయే గంట 9 గడియాలోయి నా మరిది గంట 9 గడియాలోయి బాలుడు పుట్టిందాని బ్రాహ్మణులా వినిపించి బాలునికి బలమడుగా పోయి నా మరిది బాలునికి బలమడుగా పోయి నా మరిది బాలునికి బలమడుగా పోయి నా మరిది బాలునికి బలమడుగా పోయి ఒక వదిన మరదల మధ్య సాగిన సంభాషణ. సాంగ్. యా. అసలు మీరు అంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఎవరి పాటలు ఎక్కువగా వింటా ఉండేవారు? అసలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన ఎవరి పాటలు రచనలు ఎక్కువ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? సుద్దాల బాలయ్య గారి జానపద గేయాలు బాగా ఎక్కువగా ఉన్న తరుణంలో రుద్రరవి గారు నా మిత్రుడు సంకల్పం మేరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సూచించినటువంటి మన తెలంగాణలో ఉన్న సంస్కృతి మీద ఒక బతుకమ్మ పాట, ఒక హోలీ పండుగ రోజు పాడుకునే పాట, ఒక బంజారా గీతం, పీరుల పండుగ నాడు పాడుకునే గీతం, ఇట్లాంటి అనేక పాటలను సేకరించి దాన్ని ఒక పుస్తక రూపంలో కూడా 2001లో తీసుకురావడం జరిగింది. సిరిసిల్ల సిరిమల్లెలు సేకరించిన పల్లె పాటలు. దాన్ని పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం వారు ముద్రించారు. దాన్నే ఆడియో రూపంలో కూడా, క్యాసెట్ రూపంలో కూడా తీసుకొచ్చి దాన్ని 2005లో డెట్రాయిట్ లో తెలుగు మహాసభలలో దాన్ని ఆవిష్కరింపజేసాం. గౌరవనీయులు సుశీల గారి చేత, పి సుశీల గారి చేత మీదుగా డెట్రాయిట్ లో ఆవిష్కరించే అవకాశం దొరికింది. అప్పుడు అక్కడ కూడా జానపద గేయాలను ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత కాలంలో ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో ఒక ఈ బంజారా గీతం ఊరు మనదర అనే సినిమాకు ఒక బిట్టు పాడడం జరిగింది. ఆ పాట కూడా చాలా పాపులర్ అయింది అప్పుడు. అవును, సరే ఆ పాట పాడనిపిస్తారా? తప్పకుండా. బండి బాంధో రే భియా బండి బాంధో రే ఆట న జాओ రే భియా ఆట న జాओ రే బండి బాంధో రే భియా బండి బాంధో రే ఆట న జాओ రే భియా ఆట న జాओ రే బండి బాంధో రే భియా బండి బాంధో రే ఆట న జాओ రే భియా ఆట న జాओ రే కార్పురి కార్పురి సేర నవ్వుతో భారీ లేని చారే గొర గరీబన్బుతో వారి భజన దేరి రే గార్పురి కార్పురి సేర నవ్వుతో భారీ లేని చారే గొర గరీబన్బుతో వారి భజన దేరి రే మన కోటారి చుం చుం తారికేరి మై చుం చుం మన కోటారి చుం చుం తారికేరి మై చుం చుం మన కోటారి తారికేరి మై దాకెలేనో భియా దాకెనో దాలేలో సాయివేరి భియా బండి బంధో రే భియా బండి బంధో రే ఆట న జాओ రే భియా ఆట న జాओ రే गोरलू बकड़ा कुकड़ हटे माँ मोले जा करुणा भाई भिरिया आससले माँ मोले ले मो जाने गोरलू बकड़ा कुकड़ हटे माँ मोले जा करुणा भाई भिरिया आससले माँ मोले ले मो जाने नचम्मा बैरी चुम चुम तारी केरी मई चुम चुम नचम्मा बैरी चुम चुम तारी केरी मई चुम चुम नचम्मा बैरी तारी केरी मई दाकेलेलो भिया दाकेलो दालेलो साईवेरी भिया बंडी बंधो रे भिया बंडी बंधो रे आट न जाओ रे भिया आट न जाओ रे बंडी
చిన్న బ్రేక్ తీసుకుందామండి. మన తెలంగాణ కార్యక్రమంలో స్వల్ప విరామం. మొక్కలు నాటటం మనందరి బాధ్యత అని మా టీచర్ చెప్పింది. మీరు చాలా మంచి పని చేశారమ్మా. మీలాగా అందరూ బాధ్యత వహించాలి. హరితహారంలో మొక్కలు పెంచుదాం, బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. రైతు క్షేమమే దేశ క్షేమం, రైతు ప్రగతే దేశ ప్రగతి. ఎండనక వాననక హలం పట్టి పొలం దున్నే రైతన్నకు సేద్యంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతుల ముందుంచుతూ విత్తనం విత్తే దగ్గర నుండి మార్కెట్ చేసుకునే వరకు రైతుకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా రైతుల సమస్యలకు శాస్త్రవేత్తలచే పరిష్కార మార్గాలను సూచిస్తూ రైతు అభివృద్ధి ధ్యేయంగా ప్రసారమవుతున్న రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మన దూరదర్శన్ యాదగిరిలో. మన తెలంగాణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుధాకర్ గారు, మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చూసుకుంటే ఇప్పుడు ప్రతి పండగల విషయంలో గానీ, రైతులు పొలాలు దున్నేటప్పుడు గానీ ఇలా సిచ్యుయేషనల్ గా పాడుకుని ఎన్నో పాటలు మనం వింటూ ఉంటాం. అయితే వీటిల్లో చూసుకుంటే వేగు చుక్కలు అనే పాట ఒకటి ఉంటుంది, సినిమా కోసం పాడిన పాట. సో ఒకసారి ఆ పాట పాడి వినిపిస్తారా? లెతగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద మలుపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద లెతగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద మలుపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద మాయవ్వ మీ తోడ పుట్టాలే మామ పుట్టలే మామ పుట్టంగ పూరును చెయ్యాలే మామ చెయ్యలే మామ మాయవ్వ మీ తోడ పుట్టాలే మామ పుట్టలే మామ పుట్టంగ పూరును చెయ్యాలే మామ చెయ్యలే మామ లెతగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద మలుపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద పెరుగంగ పెండ్లిళ్ళు చెయ్యాలే మామ చెయ్యలే మామ పెరుగంగ పెండ్లిళ్ళు చెయ్యాలే మామ చెయ్యలే మామ పెండ్లిల్లో నీ తోడు ఉండాలే మామ ఉండలే మామ పెరుగంగ పెండ్లిళ్ళు చెయ్యాలే మామ చెయ్యలే మామ పెండ్లిల్లో నీ తోడు ఉండాలే మామ ఉండలే మామ అరిగడ్డి మేసేటి ఆవులది మంద ఆవులది మంద మలుపౌర నారన్న నానాలది మంద నానలది మంద అరిగడ్డి మేపేటి ఆవులది మంద ఆవులది మంద మలుపౌర నారన్న నానాలది మంద నానలది మంద లెతగడ్డి మేసేటి లేగాలది మంద లేగలది మంద మలుపౌర సత్తన్న మామాలది మంద మామలది మంద. అలాగే మనం ఇప్పుడు మొన్న తెలంగాణ ఉద్యమం చూసుకున్న, గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చూసుకున్న కళాకారులు ఎన్నో అద్భుతమైన పాటలు పాడటం జరిగింది. వాటిలో చూసుకుంటే ఆ ఉద్యమం టైంలో బాగా ప్రభావితం చేసిన పాటల్లో ఒక మంచి పాట ఒకటి పాడారు. తప్పకుండా. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు ఉద్యమం స్టార్ట్ అయిన తరుణంలో క్యాసెట్ లో రాయడం జరిగింది. అవును. అప్పుడు రాసినప్పుడు ఉన్న పరిస్థితి ఆ పల్లవి వినిపిస్తే తర్వాత ఇప్పుడు దానికి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ రకంగా దాన్ని చేసుకోవచ్చు ఆ పల్లవిని వినిపిస్తాను. ఇది తెలంగాణ కోటి రతనాల వీణా గుండె రగిలి కదన రాగమాలాపించి పొలికేక పెట్టినది ఇది రుద్రవీణ వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతుగడ్డ పంజ ఎత్తి ఇప్పుడు గాండ్రించు పులి బిడ్డ ఇది తెలంగాణ కోటి రతనాల వీణ కోటి రతనాల వీణ. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తెలంగాణ కోటి రతనాల వీణ
60 తీపి కల నిజం చేసుకుని గెలుపు తీగలు మీటే ఇది విజయ వీణ. వీర తెలంగాణగా పేరుకెక్కిన గడ్డ మన పోతుగడ్డ. బంగారు తెలంగాణ చేద్దాము బిడ్డ, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. హైదరాబాదుకు అటు గోలుకొండ, మహబూబు నగరుకు ఇటు నల్లగొండ. హైదరాబాదుకు అటు గోలుకొండ, మహబూబు నగరుకు ఇటు నల్లగొండ. ఆదిలాబాదు రంగారెడ్డి జిల్లా, ఓరుగల్లు గిల్ల పక్క ఖమ్మం జిల్లా, ఓరుగల్లు గిల్ల పక్క ఖమ్మం జిల్లా. మెరుపులై మెరిసెలే, మెరుపులై మెరిసెలే నిజామాబాద్ మెదకు. ఉద్యమాల ఉరుము మా కరీంనగరు, ఉద్యమాల ఉరుము మా కరీంనగరు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. నల్లరే గడిలోన మిరప పళ్ళెరుపు, ఎరుపు మట్టిలోన పుట్టింది పసుపు. నల్లరే గడిలోన వెలిసింది మెరుపు, ఎరుపు మట్టిలోన పుట్టింది పసుపు. పసుపు ముత్యాలోలే మొక్కజొన్న రాసి, రాసిపోసిన తెలుపు పత్తి పంటాసేలు, రాసిపోసిన తెలుపు పత్తి పంటాసేలు. సేలలో గన్నేరు, సేలలో గన్నేరు తంగేడు పూలు. పూలు కావవి నేల పసుపు కుంకాలు, పూలు కావవి నేల పసుపు కుంకాలు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, కోటి రతనాల వీణ. నైస్. బట్ ఆ ఉద్యమ కాలంలో గాని ఈ టైంలో గాని చూసుకుంటే మనం ఎంత ఉధృతం చేసిన ఈ కవులు కళాకారుల కన్నతల్లి కూడా చాలా గొప్ప. చెప్పాలంటే అమ్మని విలువని ఎప్పుడు మనం దానికి విలువ కట్టలేము చెప్పాలంటే. నా గాయత్రి ఆహ పరమంత్రం, నా మాతృ పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. ఇలాంటి ఒక అమ్మ సిచ్యుయేషనల్ గా పాడే ఒక పాట వినిపించండి. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పాలతో జీవం పోసి, పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముగ్గులెన్నో కుమారించి. కంటి పాపలా చూసిన అమ్మ, కంటి పాపలా చూసిన అమ్మ, కోటి ఆశలతో పంపిన అమ్మ. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పాలేరుల కాలంలోనా, పరిగెలేరే రోజుల్లోనా, ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు. పాలేరుల కాలంలోనా, పరిగెలేరే రోజుల్లోనా, ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు. రెక్కలనే ఉయ్యాలగట్టినవు, రెక్కలనే ఉయ్యాలగట్టినవు, కోయిలవైను కోరపాడినవు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మన తెలంగాణ కార్యక్రమంలో మరో చిన్న విరామం. తతో గోదావరీం రమ్యాం. అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి.
కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుధాకర్ గారు, ఎన్నో ఉద్యమాలు చేసి మొత్తానికి మన తెలంగాణ కళ సాకారం చేసుకున్నాం. ఇందులో మన ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో చూసుకుంటే మిషన్ కాకతీయ కానీ, హరితహారం గాని, ఇప్పుడు మనం చూసుకున్న గోదావరి పుష్కరాలు గాని అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీటిల్లో చూసుకుంటే ముందు అసలు మిషన్ కాకతీయ చెరువు అనేది అన్నిటికీ పునాది చెప్పాలి అంటే. కానీ 10 ఏళ్ల నుంచి ఈ చెరువులు అన్ని కూడా నిర్వీర్యం అవుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి చెరువు విశిష్టత గురించి ఒక్క పాట పాడండి. తప్పకుండా. చెరువే మనిషికి ఆధారం, చెరువే ఊర్లకు అన్నిటికీ సకల సంపదలకు నిలయం. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీరక అలిగిన సెలుక, కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీరక అలిగిన సెలుక, మురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువు. నల్లని రేగడి నాగలి కరువు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కురిసే ప్రతి చినుకును తన దోసిళ్ళలో దాచెరా, కురిసే ప్రతి చినుకును తన దోసిళ్ళలో దాచెరా. ఆరే ప్రతి కాలువ తన ఒడిలో కలిపిందిరా, ఆరే ప్రతి కాలువ తన ఒడిలో కలిపిందిరా. పాపకు ఊపిరిపోసింది, తామర కన్నే మురిసింది, నిన్నే తొలిపిసలాడింది, తామర కన్నే మురిసింది. చెరువలుగా పోసింది, రైతన్నకు రాగం వేసింది. నల్లని రేగడి నాగలి కరువు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. నిజంగా మీరు అన్నట్టు చెరువు అనేది చెప్పాలంటే జీవకోటికి ఆధారం. ఈ చెరువులు తవ్వించడంలో గానీ, ప్రకృతిని కాపాడుకోవడంలో గానీ రైతు పాత్ర అనేది కూడా చాలా ఉండాలి. మెయిన్ గా అసలు రైతుకు సంబంధించి కూడా ఒక పాట పాడండి. ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనా లేవులే లేవులే. కష్టజీవులై భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు, ఫలము చేతి కందకున్న అలుపులేని కర్మయోగులయ్య మీరు. ఉపవాస నిలవంక వాడు ఉపవాస నిలవంకను, ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. ఇన్నులున్న సందమామయ్య చేతుల మహిమయేమున్నది, నిన్నులున్న సందమామయ్య చేతుల మహిమయేమున్నది. మన్నులను చెల్లి అన్నము తీసే మహిమ నీకున్నది. అయినా మింటి సుక్కలల్లవాడు చెమట సుక్కలల్లను, ఇంటి సుక్కలల్లవాడు చెమట సుక్కలల్లను. ఆకు పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చాలేడాలేనే లేవులే లేవులే. ఇప్పుడు మనం చూసుకుంటే పుష్కరాల పండుగ నడుస్తుంది. ప్రజలంతా ఉత్సాహంగా గోదావరిలో స్నానం చేయడానికి ఉత్సాహం నడుతున్నారు. అది మరి రేపటి నుంచి సాగే ఈ గోదావరి పుష్కరాలకి సంబంధించి గోదావరి విశిష్టతను తెలుపుతూ ఒక మంచి పాట పాడండి. గోదావరి పుష్కరాల సందర్భంగా యాదగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు పుష్కరాల శుభాకాంక్షలు. పాపాలు కడిగేయంగా పుణ్యాలు కలిగించంగా, పాపాలు కడిగేయంగా పుణ్యాలు కలిగించంగా, ఆ శివుడి తలలో గంగా ఈ ధరణిని ముద్దాడంగా, ఆ శివుడి తలలో గంగా ఈ ధరణిని ముద్దాడంగా, గలగలగల పారే గంగా. అంగరంగ వైభవంగా సాగే కోటి సంబరాల గోదావరి పుష్కరాల వేళ మురిసే తెలంగాణ వీరా. ఓ అంగరంగ వైభవంగా సాగే కోటి సంబరాల గోదావరి పుష్కరాల వేళ మురిసే తెలంగాణ వీరా. ఇలా కైలాసం ఈశ్వర క్షేత్రం త్రయంబకేశ్వరం
ఆ నాసికులో నా ఊపిరోసుకొని సాగిన తన పయనం ఇలా కైలాసం ఈశ్వర క్షేత్రం త్రయంబకేశ్వరం ఆ నాసికులో నా ఊపిరోసుకొని సాగిన తన పయనం సకల చరాచర జీవరాశులకు జీవితమిచ్చిన పుణ్యనది సకల చరాచర జీవరాశులకు జీవితమిచ్చిన పుణ్యనది ఈ సకల జగతి తన పిల్లల వలె చల్లగా కాసేరా తల్లినది పాపాలు కడిగేయంగా శాపాలు తొలగంగా పుణ్యాలు కలిగించంగా గలగలగల పారే గంగా భక్తుల కిలకిల జలకళతో బాసిల్లే ఈ తీరం దక్షిణ వాహిని ధర్మపురి నరసింహుని స్థావరం భక్తుల కిలకిల జలకళతో బాసిల్లే ఈ తీరం దక్షిణ వాహిని ధర్మపురి నరసింహుని స్థావరం ఈ దివ్య క్షేత్ర గంగను దర్శించిన భక్తుల దారిద్ర్యం కడిగేసి ఆగోదారం సాగించెను పాపాలు కడిగేయంగా శాపాలు తొలగంగా పుణ్యాలు కలిగించంగా గలగలగల పారే గంగా ఆ శివుడి తలలో గంగా ఈ ధరణిని ముద్దాడంగా ఆ శివుడి తలలో గంగా ఈ ధరణిని ముద్దాడంగా పరవళ్ళై ప్రవహించంగా పాయలుగా పొంగే గంగా రంగరంగ వైభవంగ సాగే కోటి సంబరాల గోదారి పుష్కరాల వేళ మురిసే తెలంగాణ నేల ఓ రంగరంగ వైభవంగ సాగే కోటి సంబరాల గోదారి పుష్కరాల వేళ మురిసే తెలంగాణ నేల మన తెలంగాణ నేల ఈ తెలంగాణ నేల. రైట్ సుధాకర్ గారు, ప్రతి పాటని సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా చాలా బాగా పాడుతున్నారు. సో అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఇప్పుడు సాంస్కృతిక సారథి ద్వారా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు పాటల ద్వారా ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు. ఈ పాటలు పాడటమేనా మీరు బయట ఈవెంట్స్ అట్లా కూడా చేస్తూ ఉంటారు? అప్పుడప్పుడు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు. ఎట్లా ఉంది మీ లైఫ్ దీంతో ప్రశాంతంగా వెళ్ళిపోతుంది? చాలా బాగుంది మేడం. సో ఇప్పుడు మన పుష్కరాలు వెళ్ళిపోయి అంటే తర్వాత బతుకమ్మ బోనాలు, అసలు మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ పండుగ కూడా గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించి ఆ గౌరమ్మతో ఒక పాట కూడా, బోనాలకు సంబంధించి. బలిరే ఎల్లమ్మ బలిరే ఎల్లమ్మో బలిరే ఎల్లమ్మ దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే బలిరే ఎల్లమ్మ బలిరే ఎల్లమ్మో బలిరే ఎల్లమ్మ దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే వరుస బట్టి వల్లు బట్టి పైసలన్నీ కూడబెట్టి వరుస బట్టి వల్లు బట్టి పైసలన్నీ కూడబెట్టి ఒక్క పొద్దు ఉండి మేము పక్క దిగిపోయాము. బలిరే ఎల్లమ్మ బలిరే ఎల్లమ్మో బలిరే ఎల్లమ్మ దేవి రావే ఎల్లమ్మ రావే 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 ఎల్లమ్మ రావే. పుట్టలెలు ఓ పుట్టలెలు ఓ పుట్టలెలు నీ పుట్ట చూస్తేనే పూలవానాలు గజ్జెలెలు ఓ గజ్జెలెలు ఓ గజ్జెలెలు నీ గజ్జ చూస్తేనే గౌ పిల్లాలే ఎల్లమ్మ నీకు ఎర్రవరే ఎర్రవరే మా తల్లి ఎల్లమ్మ ఎర్రవరే ఎర్రవరే ఎల్లమ్మ నీకు ఎర్రవరే ఎర్రవరే మా తల్లి ఎల్లమ్మ ఎర్రవరే ఎర్రవరే ఎల్లమ్మ నీకు ఎర్రవరే ఎర్రవరే మా తల్లి ఎల్లమ్మ ఎర్రవరే ఎర్రవరే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు, మా స్టూడియోకి విచ్చేసి మీ అద్భుతమైన పాటలతో మమ్మల్ని అలరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి కళలను జానపదాలను కాపాడాలని, ఇంకా ముందుకు యంగ్స్టర్స్ రావాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ఇది వాటి మన తెలంగాణ కార్యక్రమం. వచ్చే వారం మరో విశిష్ట వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
ధన్యవాదాలు.